హలో హాయ్ అండి, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఇవాళ మనం పాలకూర పచ్చడి చేసుకుందాం. చాలా ఈజీగా సింపుల్గా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో తరిగి పెట్టుకున్న ఆనియన్స్, ఉప్పు, కారం వేసేసుకొని మిక్సీకి బట్టి పెట్టుకుందాం. పక్కన ఇంకొక బాండిల్ తీసేసుకొని అందులో ఆయిల్ వేసుకొని పోపు దినుసులన్నీ తీసుకొని ఆయిల్ కాగాక అందులో వేద్దాం. తర్వాత ముందుగా దంచి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు వేసేద్దాము. వెల్లుల్లి కొద్దిగా వేగిన తర్వాత మిక్సీకి పట్టి పెట్టుకున్నాం కదా ఆనియన్ పేస్ట్ ఆయిల్లో వేసేసి బాగా ఫ్రై చేసుకున్నాం. పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసేసుకొని అందులో 2 రెమ్మలు కరివేపాకు వేసుకుందాం. ఒకసారి బాగా కలుపుకొనేసి తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న పాలకూర, సన్నగా తరిగి పెట్టుకున్న పాలకూర బాగా కడిగేసి శుభ్రంగా నీళ్ళన్నీ పోయే వరకు వంచేసుకొని ఆకు తరిగి పెట్టుకున్న ఆకును వేసేసుకుందాం. వేసుకునేసి ఒకసారి కలిపి మూత పెట్టుకుందాం. మూత పెట్టుకుంటే ఆకులో ఉన్న వాటర్ అంతా ఇంకిపోయి ఆయిల్ పైకి తేలుతుంది. అప్పుడు బాగా ఫ్రై అయినట్టు మనకు. ఇలా వాటర్ అంతా పోయిన తర్వాత ఇలా ఆయిల్ లాగా వస్తుంది. ఇవన్నీ ఎంత చక్కగా ఫ్రై అయిందో. చాలా సింపుల్గా ఈజీ రెసిపీ, చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. పాలకూర ఎప్పుడు పప్పు అట్లా చేసుకుంటాం కదా, ఇలా సింపుల్గా పచ్చడి కూడా చేసుకోవచ్చు. వేడి వేడి అన్నంలోకి చాలా టేస్ట్ ఉంటుంది పచ్చడి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. థ్యాంక్ యూ వాచింగ్ అండి. సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. బాయ్.